హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంకొక టీఎస్డిఎస్సి ప్రాక్టీస్ క్వశ్చన్స్ వీడియోతో వచ్చేసాము. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ అనేటివి అప్లోడ్ చేశాము. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసేయచ్చు. సో బేసికల్గా ఈ వీడియోలో మనకి 10 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 10 క్వశ్చన్స్లో క్వశ్చన్ చదివి ఆప్షన్స్ అనేటివి చదువుతాము. ఆ తర్వాత ఒక 10 సెకండ్స్ టైం అనేది ఇస్తాము. ఈ 10 సెకండ్స్ టైంలోపు మీరు ఆన్సర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్సర్ రివీలేషన్ ఉంటుంది. సో దట్ 10 క్వశ్చన్స్లో మీ స్కోర్ ఎంతో మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే ఆఫ్టర్ 10 క్వశ్చన్స్ మీ స్కోర్ ఎంతనో కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇలాంటి వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ వెళ్ళండి, మంచి మంచి వీడియోస్ అనేటివి తెస్తూనే ఉంటాము. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. A is to B is equals to 2 is to 3. B is to C is equals to 4 is to 5. Find A is to B is to C. Option A, 8 is to 15 is to 12. Option B, 8 is to 12 is to 15. Option C, 12 is to 8 is to 15. Option D, 12 is to 15 is to 8. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఫస్ట్ క్వశ్చన్కి మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్, విచ్ ఈస్ 8 is to 12 is to 15. సో ఎలా వచ్చింది అని అంటే ఇక్కడ మనకి A is to B ఎంత ఇచ్చారు, 2 is to 3 ఇచ్చారు. B is to C ఎంత ఇచ్చారు, 4 is to 5 ఇచ్చారు. మనల్ని అడిగింది ఏంటి, A is to B is to C. సో ఇక్కడ రెండిట్లో B అనేది కామన్. సో ఏం చేయాలి అని అంటే మనకు తెలిసిందేంటి, A is to B is 2 is to 3 అండ్ B is to C is 4 is to 5. అవునా, ఇది మనకి తెలిసిన విషయం. సో సింపుల్గా మనకి ఇక్కడ B అనేది కామన్. సో అందుకే ఇక్కడ 3 అనేది B కాబట్టి ఇంకో is to 3 పెట్టేసుకోండి. ఇక్కడ 4 అనేది B కాబట్టి ఇంకో is to 4 పెట్టేసేయండి. సో ఇక్కడ వీటిని మల్టిప్లికేషన్ చేయండి. వచ్చిందే మనకి ఆన్సర్. 2 4s 8, 3 4s 12, 3 5s 15, which is 8 is to 12 is to 15. ఓకే, కామన్గా ఏది ఉందో చూసుకోండి, దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. సో కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. A divided by 2 is equals to B divided by 3 is equals to C divided by 4. Then find A is to B is to C. Option A, 3 is to 2 is to 4. Option B, 2 is to 3 is to 4. Option C, 4 is to 2 is to 3. Option D, 4 is to 3 is to 2. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మనకి సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, విచ్ ఈస్ 2 is to 3 is to 4. ఇది ఇంకా సింపుల్ అండి. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు A/X ఈజ్ ఈక్వల్స్ టు B/Y ఈజ్ ఈక్వల్స్ టు C/Z అనే ఫార్మాట్లో ఇచ్చినప్పుడు A is to B is to C అనేది మనకి X is to Y is to Z అవుతుంది, అంతే. ఓకే, సో ఆ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇక్కడ XYZ ప్లేస్లో మనకి 2 3 4 ఉంది కాబట్టి 2 is to 3 is to 4. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2A is equals to 3B is equals to 4C. Then find A is to B is to C. Option A, 3 is to 4 is to 6. Option B, 6 is to 4 is to 3. Option C, 3 is to 6 is to 4. Option D, 6 is to 3 is to 4. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో థర్డ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, విచ్ ఈస్ 6 is to 4 is to 3. సో ఇక్కడ మనకి ప్రాసెస్ ఏంటంటే మనకి ఇచ్చింది ఏంటి, 2A is equals to 3B is equals to 4C అని ఇచ్చారు. కనుక్కోవాల్సింది ఏంటి, A is to B is to C కనుక్కోవాలి. సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి A ముందు 2 ఉంది, B ముందు 3 ఉంది, C ముందు 4 ఉంది. మనకు కావాల్సింది A is to B is to C కదా. సో
ఏ కావాలంటే ఈ 3:4 చేయండి, 2 వదిలేసి. ఓకే, 3 × 4 ఈస్టు. బి కావాలంటే బి ముందు ఉన్నది వదిలేసి మిగతా 2 ఇంటూ చేయండి. అలాగే సి కావాలంటే సి ముందు వదిలేసి మిగతా 2 ఇంటూ చేయండి. వచ్చిందేంటి? 3 4s are 12 ఈస్టు 2 4s are 8 ఈస్టు 2 3s are 6. మళ్ళీ దీన్ని ఫర్దర్గా డివైడ్ చేస్తే మనకు వచ్చేదేంటి? 6:4:3. ఓకే, 2 6s are 12, 2 4s are 8, 2 3s are 6. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద వోవెల్స్ అండ్ ద కాన్సోనెంట్స్ ఇన్ ద మిసిసిపి. ఆప్షన్ ఏ 4:7, ఆప్షన్ బి 7:4, ఆప్షన్ సి 4:6, ఆప్షన్ డి 6:4. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So fourth question ki correct option is option A, which is 4:7. సో ఇది ఎలా వచ్చింది మనకి? కాన్సనెంట్స్ అండ్ వోవెల్స్ అంటే ఏంటి? AEIOU ఈ 5 మనకి వోవెల్స్ కిందకు వస్తే ఆల్ఫాబెట్స్లో మిగతా లెటర్స్ అన్నీ కూడా కాన్సనెంట్స్ కిందకు వస్తాయి. సో ఇక్కడ మిసిసిపి అనే వర్డ్లో ఐ మాత్రమే వోవెల్ ఉంది. సో ఎన్ని ఐస్ ఉన్నాయి? 1 2 3 and 4. ఓకే, సో వోవెల్స్ 4 ఉన్నాయి. మిగతా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. సో వోవెల్స్కును కాన్సనెంట్స్కి రేషియో ఎంత? 4:7. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము. కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4 and 2:3 ఈస్ ఆప్షన్ ఏ 1:2, ఆప్షన్ బి 2:1, ఆప్షన్ సి 8:9, ఆప్షన్ డి 9:8. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఫిఫ్త్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, విచ్ ఈస్ 1:2. సో ఎలా వచ్చింది అని అంటే వీళ్ళు మనకి కాంపౌండ్ రేషియో అడిగారు 3:4 మరియు 2:3కి. సింపుల్గా కాంపౌండ్ రేషియో అంటే మీరు చేయాల్సిందల్లా 3/4 × 2/3 అంతే. సో ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. విల్ గెట్ 2/4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1:2. అదే మనకి ఆన్సర్. ఓకే, సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ A is to B is equals to 3:4 then value of 3A plus 2B is to 2A plus 5B is option A 18:15, option B 17:26, option C 17:13, option D 7:10. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో సిక్స్త్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి విచ్ ఈస్ 17:26. ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ A is to B is equals to 3:4 ఇచ్చారు, మనం కనుక్కోవాల్సింది ఇది. సో A is equals to 3 అని పెట్టేసేయండి, B is equals to 4 అని పెట్టేసేయండి ఈ ఈక్వేషన్లో. ఓకే, దెన్ విల్ గెట్ 3 × 3 ప్లస్ 2 × 4 ఈస్ టు 2 × 3 ప్లస్ 5 × 4. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది మనకి? 3 3s are 9 ప్లస్ 2 4s are 8 ఈస్ టు 2 3s are 6 ప్లస్ 5 4s are 20. సో 9 + 8 is 17, 6 + 20 is 26. ఇది ఆన్సర్. ఓకే, సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 4:9 అండ్ సమ్ ఆఫ్ దోస్ 2 numbers ఈజ్ 52. ఫైండ్ ద ఫస్ట్ నెంబర్. ఆప్షన్ ఏ 15, option B 16, option C 17, option D 20. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సెవెంత్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి విచ్ ఈస్ 16. సో ఎలా వచ్చిందనంటే ఇక్కడ రేషియో ఆఫ్ 2 numbers ఇచ్చారు. ఏంటది? 4:9. ఓకే, సో ఆ 4:9ని మీరు ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 13 వస్తుంది. మనకు కావాల్సిన నెంబర్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ నెంబర్.
సో ఫస్ట్ నెంబర్ కాబట్టి ఫస్ట్ రేషియో తీసుకోండి విచ్ ఈస్ 4. సో 4ని 13 తోటి డివైడ్ చేసి ఇక్కడ మనకి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 52 ఇచ్చారు కాబట్టి ఇక్కడ 52 పెట్టేసుకోండి. మనకు ఆల్రెడీ తెలుసు 13 టేబుల్లో 52 అనేది 4 టైమ్స్ పోతుంది. సో 13 1s are 13 4s are which is equals to 16. సో ఫస్ట్ నెంబర్ ఏంటి 16. ఓకే. సో 8th క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2x plus 3y is to 3x plus 5y is equals to 18 is to 29. Then find x is to y. Option A 2 is to 3. Option B 3 is to 4. Option C 3 is to 5. Option D 4 is to 3. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 8th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి విచ్ ఈస్ 3 is to 4. సో ఎలా వచ్చింది అంటే ఆల్రెడీ 6th క్వశ్చన్ మనం చూసాము. అందులో A is to B ఇచ్చి ఈక్వేషన్ ఇచ్చి ఇది కనుక్కోమన్నారు. ఇక్కడ ఈక్వేషన్ అనేది ఇచ్చేసి x is to y కనుక్కోమన్నారు. సో ఆప్షన్ సైడ్ నుంచి పోవాలి. ఓకే, ఒక్కొక్క ఆప్షన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ ఆప్షన్స్ ఏంటి మనకి x is to y అన్నట్టు. సో 2 అనేది x అవుతుంది, 3 అనేది y అవుతుంది. సో ఈ ఈక్వేషన్లో ఈ ఆప్షన్స్ అనేటివి పెట్టుకుంటూ వెళ్తే మనకి 18 is to 29 రావాలి. ఓకే, సో 3 is to 4 అనేది సాటిస్ఫై చేస్తుంది. చూడండి 2 into 3 plus 3 into 4 చేస్తే 18 వస్తుంది. 3 into 3 plus 5 into 4 చేస్తే 29 వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3 is to 4 is to 5. ఆప్షన్ ఏ 20 is to 12 is to 15. ఆప్షన్ బి 20 is to 15 is to 12. Option C 12 is to 15 is to 20. Option D 12 is to 20 is to 15. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 9th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి విచ్ ఈస్ 20 is to 15 is to 12. సో ఇన్వర్స్ రేషియోకి మనకు ఒక ఫార్ములా అనేది ఉంటుంది. అదేంటో చూపిస్తాను ఇప్పుడు చూడండి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, సో A is to B is to C ఫార్మాట్లో ఇచ్చినప్పుడు ఇక్కడ A ఉంది కాబట్టి BC వస్తుంది, B ఉంది కాబట్టి AC వస్తుంది, C ఉంది కాబట్టి AB వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏది ఉందో అది కాకుండా మిగతా రెండింటిని తీసుకొని రేషియో అనేది చేస్తాము. సో B into C is to A into C is to A into B. సో 3 is to 4 is to 5 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ B into C అంటే 4 5s are 20. తర్వాత A into C అంటే 3 5s are 15. తర్వాత A into B అంటే 3 4s are 12. సో ఈ విధంగా 9th ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ 10th క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ A is to B is equals to 2 is to 5, B is to C is equals to 4 is to 7, then find A is to C. Option A 7 is to 35. Option B 35 is to 8. Option C 8 is to 35. Option D 35 is to 7. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 10th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి విచ్ ఈస్ 8 is to 35. ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. సో సింపుల్ అండి, మనకి A is to B ఇచ్చారు అంటే A by B అండ్ B is to C కూడా ఇచ్చారు అంటే B by C. సో ఈ B క్యాన్సిల్ అయితే మనకు ఆబ్వియస్గా A by C అనేది వచ్చేస్తుంది. సో అదే మనం చేయాల్సింది. సో ఇక్కడ చూసారు కదా, A by B ఏమో మనకి 2 by 5 ఇచ్చారు, B by C ఏమో 4 by 7 ఇచ్చారు. A by B into B by C అంటే 2 by 5 into 4 by 7 విచ్ ఈస్ 8 by 35. ఇదే మన ఆన్సర్. సో ఇది ఇవాల్టి వీడియోలో 10 TSDSC ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటివి చూసాము. సో ఈ 10 క్వశ్చన్స్లో మీ స్కోర్ ఎంత అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.